నమస్తే అండి. నా పేరు కేఎన్పి చక్రవర్తి. నేను బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్సీ వింగ్ మాజీ, అలాగే ఇండిపెండెంట్ డైరెక్టర్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్, వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నేను బేసిక్గా పిఎం పాలెంలో ఉంటాం మేము. మా మిస్సెస్కి మెన్స్ట్రుయేషన్ టైంలో నెలసరి టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి, ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఆ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందన్నమాట. 2-3 నెలల నుంచి ఫేస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా అక్కడ లోకల్గా చూపిస్తే దాంట్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అంటే నేను మెడికల్లో ప్రీవియస్లీ నేను ఫార్మాలో రీజనల్ మేనేజర్కు పనిచేశాను. ఆ అవగాహనతో 2-3 డాక్టర్లను కన్సల్ట్ చేస్తే అది ఇమ్మీడియట్గా చూపించి దానికి ఒకవేళ అవసరమైతే సర్జికల్ ప్రొసీజర్ తోటి యూట్రస్ రిమూవ్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. నేను 2-3 బయట నాకు బాగా తెలిసినటువంటి లీడర్స్ని, అలాగే ఫార్మాలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని నేను కనుక్కుంటే అపోలో హాస్పిటల్లో డాక్టర్ శ్రీదేవి గారు బాగా చూస్తారు, ఒకసారి ఆ డాక్టర్ గారికి చూపించండి అని చెప్తే నేను నా మిస్సెస్ని తీసుకుని అపోలో హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ అది తీసుకుని మేడంని కలవడం జరిగింది. కలిసిన తర్వాత మేడం చూసిన తర్వాత అసలు ది వే ఆఫ్ రిసీవింగ్, మేడం మాతో మాట్లాడడం, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయటం, మీరు భయపడొద్దు, మీరు మొత్తం నేనంతా సర్జరీ ప్రొసీజర్ అంతా చక్కగా చేసి మిమ్మల్ని 2వ రోజే మిమ్మల్ని నడిపించే ఏర్పాటు చేస్తానని చెప్తే, అందరూ అలా చెప్తారు కానీ నేను పెద్దగా విశ్వసించలేదు. కానీ మేడం తాలూకా కేరు, హాస్పిటాలిటీ, మాట్లాడే విధానం చూసి నాకు మా మిస్సెస్ కూడా బాగా లైక్ అయింది. ఒక సిస్టర్ లాగా మాట్లాడడం వల్ల మేము బాగా అటాచ్ అయ్యి వెంటనే మేము అడ్మిట్ అయిపోయాం. ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఆ మరుసటి రోజే సోమవారం మార్నింగ్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం జరిగింది 6:30కి. సర్జరీ జరుగుతున్నప్పుడు కూడా మేడం నన్ను బయటికి పిలిచి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు 2 ఓవరీస్ ఉంటాయి, ఒక ఓవరీలో ఈ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి, అలాగే గర్భసంచిలో కూడా ఉన్నాయి, కాబట్టి ఆ 2 తొలగిద్దాము. లెఫ్ట్ ఓవరీ ఏదైతే ఉందో అది హెల్దీగా ఉంది, అది దాంట్లో ఏ డిస్టర్బెన్స్ లేదు. అలాంటప్పుడు అన్నెసెసరీగా దాన్ని తొలగిస్తే మంచిది కాదు. అది ఉంటే కనుక ఫ్యూచర్లో కాల్షియం డెఫిషియన్సీ కానీ అటువంటి భవిష్యత్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి ఏవి ఉండవు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఉండవు, అది రీటైన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ మధ్యలో వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నాకు చెప్పక్కర్లేదు, ఏది మంచిదో ఆవిడే చేసేయచ్చు, కానీ నన్ను పిలిచి చెప్పడం జరిగింది. మళ్ళీ 2వసారి నన్ను పిలిచి ఏదైతే రిమూవ్ చేశారో అది యూట్రస్ కూడా నాకు చూపించడం జరిగింది. చూపించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత నేను దాదాపు 1/2 kg వెయిట్ ఉంటాయి అవి. వచ్చిన తర్వాత ఇది పెద్ద సర్జరీ అయింది, అట్లీస్ట్ 1 month వరకు 15-20 days అన్న బెడ్ మీద ఉంటుందని నేను మనసులో అనుకున్న తర్వాత సర్జరీ అంతా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మేడం నాకు చెప్పారు, సక్సెస్ఫుల్గా సర్జరీ అంతా జరిగింది, లోపల ఉన్నదంతా రిమూవ్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా చేసాము అని చెప్పడం జరిగింది. రూమ్కి షిఫ్ట్ చేశారు, ఐసీయూలో మధ్యాహ్నం వరకు ఉంచారు, మధ్యాహ్నం నుంచే రూమ్కి షిఫ్ట్ చేశారు. ఆ రోజంతా కొద్దిగా పెయిన్ అని మా మిస్సెస్ చెప్పడం జరిగింది. ఆ రోజు సెలైన్స్, అలాగే కొద్దిగా వాటర్ తీసుకోవడం, నైట్ కొద్ది బార్లీ ఇవ్వడం జరిగింది. 2వ రోజు పొద్దున్న అయ్యేటప్పటికి అరౌండ్ 8-9 అప్పటికి బ్రష్ చేయటానికి దిగి నడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేయడం అనేది నాకు చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. అంటే సర్జరీ అయిన మరుసటి రోజే తను నడిచింది, 2వ రోజే నడవడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేడం ఫస్ట్ రోజు నేను కన్సల్ట్ చేసినప్పుడు శ్రీదేవి మేడం ఏదైతే చెప్పారో 100% అదే. అంటే ఎవరన్నా వచ్చి నడిపించకుండానే తనగా నన్ను చిన్న హెల్ప్ తీసుకుంది, దిగేంత వరకు హెల్ప్ తీసుకొని అక్కడి నుంచి మెల్లిగా స్టెప్స్ వేసుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసి వచ్చి తనంతట తాను మళ్ళీ మంచం మీద పడుకోవడం జరిగింది. ఈవినింగ్ పూర్తిగా మెరుగైపోయింది పరిస్థితి. మరుసటి రోజు మార్నింగ్ కల్లా ఎవ్రీథింగ్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చేసి సెలైన్స్ తాలూకా సపోర్టు, ఇంజెక్షన్స్ తాలూకా సపోర్ట్ అంతా కూడా తీసేసి ఓరల్గా ట్యాబ్లెట్ ఫామ్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇన్ హౌస్ 2 రోజులు 3 రోజుల్లో మేము డిశ్చార్జ్ అయిపోతున్నాం. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం. 1 week 10 days వరకు మన ప్రికాషనరీగా ఉండాలి కాబట్టి రెస్ట్ తీసుకోమన్నారు. ఆ తర్వాత డైలీ యాక్టివిటీ ఎలా ఉంటుందో అలా చేసుకోండి, ఒక 2-3 months మాత్రం వెయిట్ సెత్తొద్దని చెప్పారు. సో దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే సేఫ్గా మేము బయటకు వెళ్తున్నాం, సేఫెస్ట్ సర్జరీ జరిగింది.
నేను చాలా కాంప్లికేటెడ్గా ఊహించుకొని నేను చాలా డిలే చేశాను అని అనుకున్నాను. కానీ చాలా హ్యాపీగా ఉంది. అపోలో హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ యాజ్ ఫార్ ఎస్ కేర్ ఆర్ హాస్పిటాలిటీ ఈజ్ కన్సర్న్డ్. సో అందులో మేడం గారు ది బెస్ట్ గైనకాలజిస్ట్ అని చెప్పి పర్సనల్గా నేను భావిస్తాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు గిరిజా ప్రమోద అండి. నేను పిఎం పాలెంలో ఉంటున్నాం అండి. మేము ఇలా అపోలోలోనే జాయిన్ అయ్యండి. మేము నాకేమో మేడం శ్రీదేవి మేడం ఏమో సర్జరీ చేశారండి. చాలా చక్కగా చేశారు, బాగా చేశారండి. రెండో రోజుకి నేను నడుస్తానని అనుకోలేదు, కానీ చాలా బాగా చేశారండి మేడం గారు. ట్రీట్మెంట్ అంతా బాగా చేశారండి మేడం కూడా. అలాగే స్టాఫ్ కూడా అస్తమానం వచ్చి ప్రతిదీ చూసుకోవడం అది కూడా బాగా జరిగిందండి. మెడిసిన్ కూడా చక్కగా ఇచ్చేవారు టైం టు టైం వచ్చి. Hi everyone, good morning all. I am Dr. Sridevi. I am a consultant gynecologist obstetrician and laparoscopic and robotic surgeon working in Apollo Hospital, Aralova for the past 20 years. Madam is Mrs. Girija Pramoda. She is 46 years old. Madam AUB అంటే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ విత్ ఫైబ్రాయిడ్స్తో వచ్చారు, విత్ ఓవేరియన్ సిస్ట్, లార్జ్ ఓవేరియన్ సిస్ట్తో వచ్చారు. వచ్చిన తర్వాత మేడంకి ప్రీవియస్ 2 సిజేరియన్ సెక్షన్స్, తర్వాత సర్జరీ లాప్రోస్కోపిక్ మేడం చెప్పాను, పెయిన్లెస్ సూచర్లెస్ సర్జరీ చేస్తాము, లాప్రోస్కోపిక్ సర్జరీ అని చెప్పి. అట్లాగే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసాము. అంటే యూట్రస్ ఆల్మోస్ట్ కొంచెం డిఫికల్ట్ సర్జరీ. యూట్రస్ ఆల్మోస్ట్ యాంటీరియర్ అబ్డామినల్ వాళ్ళకి అతుక్కుని ఉంది. యూరినరీ బ్లాడర్ కూడా యూట్రస్ ఫండస్ వరకు అతుక్కుని ఉంది. కొంచెం డిఫికల్ట్ సర్జరీయే, కానీ ఎక్కడ ఏ కాంప్లికేషన్ లేకుండా చేశాను. అంతా చాలా బాగా జరిగింది. మేడం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా బాగా కూర్చున్నారు. We made her ambulate her by evening. Tomorrow morning she walked freely. Everything went on well. Madam, we are discharging madam after 48 hours.